తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పాలు చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయంగా 10 ఏళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చేసి ఏడాదైనా సరే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ పెద్దగా ప్రచారం చేసుకునే విషయంలో ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా 6 గ్యారంటీల విషయంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పెద్దగా మాట్లాడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా జిల్లాలో మీడియా సమావేశాలు పెట్టడం కానీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం కానీ లేదనే చెప్పాలి. ఇటీవల రైతు భరోసాతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. రైతు భరోసా ఒక్కొక్కరికి అమలవుతూనే ఉంది. ఇక రుణమాఫీ విషయంలో కూడా రైతులకు కొంత న్యాయం జరిగింది. అయినా సరే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అలాగే సమగ్ర కుల సర్వే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినా సరే ఎమ్మెల్యేలు మౌనంగానే ఉండిపోయారు. కీలక నేతలుగా ఉన్న వాళ్ళు కూడా బయటకు రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక ఆధిపత్యం నడుస్తుంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు. 2-3 నెలల నుండి మంత్రి సీతక్క కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. పార్టీ అధికారంలో లేని సమయంలో సీతక్క ప్రజల్లోకి వెళ్లి కష్టపడ్డారు. ఇప్పుడు ఆమె కూడా సైలెంట్గానే ఉంటున్నారు. ఇక మంత్రులు కోమటిరెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ళు సైలెంట్గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు కొంతమంది సీరియస్గా ఉన్నారు. వారు రహస్య సమావేశం కూడా నిర్వహించారు. అటు తీన్మార్ మల్లన్న విషయంలో కూడా పెద్దగా మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు పార్టీ నేతలు. ప్రతి విషయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సిన పరిస్థితి ఉంది. బడ్జెట్ సమావేశాల్లో టార్గెట్ చేయాలని భారత రాష్ట్ర సమితి కసరత్తులు గట్టిగానే చేస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల్లో అయినా పార్టీ నేతలు మాట్లాడకపోతే మాత్రం పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ కాలేని పరిస్థితి.